జేఎన్ఎస్ఎస్ కాలువ దగ్గర ఉన్న మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ యాగంటిపల్లెకు కూతవేటు దురుండున్నటువంటి జేఎన్ఎస్ఎస్ మట్టిని పట్టపగలే ఎర్ర మట్టిని జేసీబీలు పెట్టి టిప్పర్లతో పట్టపగలే అక్రమ దందా నడుపుతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు? నిద్రపోతున్నారా? చెప్పండి. ఎందుకంటే రేత్రి అంటే మేము పోలేంలే అన్నికి ఉంది. పట్టపగలే ఎర్రమట్టిని విచ్చలవిడిగా బనగానపల్లె పట్టణం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. ఈ అక్రమ దందా ఆపాలని ఎస్ఆర్బిసి డివిజన్ 1, డివిజన్ 2 అధికారులు ఎవరైతే బనగానపల్లెలో ఉన్నారో వాళ్ళు ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. ఎస్ఆర్బిసి కాలువలు అక్రమానికి గురవుతున్నాయి. ఎస్ఆర్బిసి కాలువ మట్టి అక్రమ దందా జరుగుతూ ఉంది. ఎక్కడంటే అక్కడ జేసీబీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి, టిప్పర్లు పెట్టి మట్టిని ఎస్ఆర్బిసి కాలువకు రక్షణగా మట్టిని అక్రమ దారిలో తరలిస్తా ఉన్నారు. అక్రమ దందా నడుస్తూ ఉంది. నాకు తెలిసి ఈ జిల్లాలో ఎక్కడ లేని అక్రమ దందా బనగానపల్లె ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ట్రాక్టర్కు 3,000, టిప్పర్కు 6,000 అక్రమంగా సంపాదిస్తా ఉన్నారు. తర్వాత రెవెన్యూ అధికారులు, అదే మైనింగ్ అధికారులు మొద్దు నిద్ర వాళ్ళ ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అసలు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడడానికి కూడా వాళ్ళకు మనసు రావట్లేదు. ఎందుకంటే అక్కడ జరిగే దందాలో రెవెన్యూ అధికారులకు మరియు మైనింగ్ అధికారులకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి ఈరోజు అటువైపు చూడడం లేదు. మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా అధికారులు బనగానపల్లె పట్టణంలో ఉన్నటువంటి మైనింగ్ అధికారుల పైన, రెవెన్యూ అధికారులపైన చర్య తీసుకోవాలి. అక్రమ దందా ఏదైతే జరుగుతుందో వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని ఆ అక్రమ దందా ఆపాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బనగానపల్లె పట్టణంలో పట్టణం చుట్టూన్న కాలువల మట్టిని పట్టపగలే జేసీబీలు పెట్టి ట్రిప్పర్లతో, ట్రాక్టర్లతో, లారీలతో అక్రమంగా తరలిస్తా ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద పెద్ద వాహనాలు పట్టణంలో వస్తా ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ ధూళి అసలు మొన్న శివరాత్రి పండుగ అయిపోయింది. ఆ సందర్భంగా భక్తులు కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.